మంత్రి శ్రీ సాయి ప్రసాద్ గారితో మాకు ఇతర అధికారులందరూ కూడా రెవెన్యూ మీద, ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి పాపాలు కడుక్కోవడానికే మాకు సంవత్సరం పైన పట్టింది. అంటే పూర్తిగా కూడా కొన్ని విషయాల్లో ఇంకా పూర్తిగా కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. రీసర్వే దానికి ఉదాహరణ, దాదాపుగా 6,688 గ్రామాల్లో వాళ్ళు హడావిడిగా చేసి వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు తప్ప బౌండరీ గోడల మీదను బౌండరీ స్టోన్స్ మీద ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్గా వారి భూమి వరకు అప్పచెప్పలేదు. కానీ గత సంవత్సరంన్నరలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా 7,600 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. ఇవన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి ఓపెన్ డొమైన్లో మేము అంటే మా అధికారులు ఉంటాం. అలాగే ఆన్లైన్లో కూడా కంప్లైంట్స్ తీసుకోవడం అన్నీ కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే దాదాపుగా ఈ ఆటోమేటేషన్స్ అయితే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. గతంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉండేది, ఆలస్యం అవుతూ ఉంటే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అర్బన్లో అయితే మొన్న 8వ నెలలో నేనే స్టార్ట్ చేశాను గుంటూరు పట్టణంలో. మరి వివిధ రూరల్ ఏరియాస్లో కూడా దాదాపు 1,74,000 రిజిస్ట్రేషన్ వెబ్లాండ్లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదయటం జరిగింది. ఇవన్నీ ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా జీరో ఎర్రర్ రెవెన్యూ చేయాలనే లక్ష్యంతో ఆటోమేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం రిజిస్ట్రేషన్స్ని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని మనం ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా చెప్పడం జరిగింది. 2000 సంవత్సరం ముందు ఉన్నటువంటి అన్ని ROH కూడా రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆటోమేషన్ చేసి దాని అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టే విధంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్గా మ్యూటేషన్ అవ్వడం, వారికి రిజిస్టర్ పోస్ట్లో ఆ డాక్యుమెంట్స్ వెళ్ళే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేసాం. ఎందుకంటే మనం చూస్తాం ప్రతిరోజు మనం రెవెన్యూ PGR చూస్తే రెవెన్యూ సమస్య కనపడతా ఉంది. దాంట్లో చేయగలిగినవన్నీ చేయలేని ఎందుకు చేయలేము అనేది కూడా చెప్పాల్సిందిగా మేము గతంలో కూడా చాలాసార్లు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 26 జిల్లాలు ఇవాళ ఉన్నాయో 26 జిల్లాల్లో కూడా జేసీలని నూతనంగా ఎక్కడైతే లేరో అందరూ కూడా ఇమీడియట్గా వారం రోజుల్లో జేసీలను అందరినీ కూడా పెట్టి ఏదైతే జిల్లాలు పెరుగుతూ ఉన్నాయో అక్కడ కూడా అవసరం వచ్చినప్పుడు అక్కడ కూడా పెట్టి తప్పకుండా వారిని అంటే మెజారిటీగా కేవలం రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం కోసమే వాళ్ళని వాడే విధంగా అంటే జేసీ ఫీల్డ్లో ఉంటారు, మనకి అగ్రికల్చర్ కార్యక్రమాలు చేస్తారు. కానీ రెవెన్యూ విషయంలో ప్రత్యేకంగా ఈ జేసీలు పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా టైం లైన్ పెట్టి 1 year డౌన్ ద లైన్ ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. మరి ముఖ్యంగా అయితే 22A మనం ఎక్కడ చూసినా కూడా వచ్చేది ఆ జాబితాని కూడా క్లారిఫై చేసి ముఖ్యంగా మా దగ్గరికి వచ్చినటువంటి గతంలో అయితే PACSలో ఆక్షన్లో కొన్ని ఉన్నాయి, కోర్టులో ఆక్షన్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ యాజ్ పర్ అంటే 99 ముందు దాన్ని PACSలో అసైన్ భూములు మనం లోన్కి పెట్టుకునే అవకాశం ఉండేది. దాని తర్వాత ఏ అయితే 99 ముందు పెట్టారో అవి డబ్బులు కట్టకపోతే ఆక్షన్ పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా 22Aలో పెట్టి చాలామంది రైతులు ఇబ్బంది పడి మా ఆఫీస్కి తిరుగుతూ ఉన్నారు. అవన్నీ వెంటనే 22A నుంచి తీసేయాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కొనుక్కుంది గవర్నమెంట్ ఆక్షన్లో కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఇలాంటి ఒక పాజిటివ్ డెసిషన్స్ చాలా కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఫ్రీ హోల్డ్ మీద కూడా చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఏదైతే సోదరులు అడిగారో అది కూడా అంటే దాంట్లో మన దాదాపుగా ఈ రోజు వరకు ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా 36 లక్షల ఎకరాలు ఫ్రీ మనకి అసైన్మెంట్ చేసినటువంటి ఉంది. కానీ ఈ రోజున మనకి లెక్క తేలుతుంది 11 లక్షలే. సో ఈ 11 లక్షల్లో వివిధ రకాలుగా ఇల్లీగల్గా లీగల్గా జరిగినవన్నీ ఎన్ని చేయాలి ఇవన్నీ కూడా రేపు 11వ తారీఖు మాకు జియో ఏముంది, దాని తర్వాత పూర్తి నివేదిక ఇస్తే 1-2 నెలల్లో ఫ్రీ హోల్డ్ గురించి కూడా తప్పకుండా ఒక సొల్యూషన్ తీసుకొద్దామని చెప్పేసి కూడా అంటే ఎన్ని నేను చెప్తా ఎందుకు ఉన్నా అంటే గతంలో చేసిన హడావిడి వాళ్ళు దోచుకుందామని గత పాలకులు చేసిన పాపాలు ఈ రోజుకి ఒక కొలికి వస్తూ ఉన్నాయి. పేదవాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారి భూ హక్కు వారికి కల్పించే విధంగా ఏ కార్యక్రమం చేసినా రీసర్వే అవ్వచ్చు, రెవెన్యూ సిస్టమ్ అవ్వచ్చు, 22A అవ్వచ్చు, అలాగే ఇనామ్ డైటీ ల్యాండ్స్ కూడా అవ్వచ్చు. ఇనామ్ డైటీ ల్యాండ్స్లో కూడా మనం ఎలా చేస్తే, ఎందుకంటే గతంలో 2019లో ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు,
అది నిర్వీర్యం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా అధ్యయనం చేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని తీసుకుని రమ్మని చెప్పారు. అది కూడా ఎట్లా చేశాడే దిస్ ఎ ప్రాసెస్ ఇన్ ద గవర్నమెంట్. సో అన్ని కొన్ని యాక్ట్లు మార్చాల్సినవి ఉంటాయి. ఇవన్నీ ఎలా చేస్తే పేదలకి మంచి జరుగుతుందని చెప్పేసి వే ఫార్వర్డ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా ఏదైతే 86% మేర మా పీజీఆర్స్ వచ్చినాయన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఉన్నామో, మిగతా 14% ఏదైతే గట్టిగా మాట్లాడేది ఆ 14% కాబట్టి వాళ్ళకు కూడా సమస్యలు కూడా పూర్తిగా పరిష్కరించి ఎక్కడ కూడా భూమి వివాదం ఉండకూడదు, భూ వివాద రహిత రాష్ట్రంగా చెయ్యాలి అని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అంటే అందరు కలెక్టర్లతో కూడా ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవడం, కొత్తగా వచ్చే జేసీలకు కూడా అంత కూడా వాళ్ళకి కార్యాచరణ అంత కూడా రూపకల్పన చేయటం, వాళ్ళకి అంటే టైం బౌండ్ అన్నీ కూడా ఏది కూడా చేస్తాము అనకుండా ఆ టైం లైన్ పెట్టుకుని ఏదైతే ఇప్పుడు మొన్న మేము చెప్పాము ఇనాం దాని మీద కూడా ఎండోమెంట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి 45 డేస్లో నివేదిక ఇమ్మని చెప్పాం. అది కూడా రెడీ అవుతుంది. అది కూడా జియోఎంలో పెట్టబోతా ఉన్నారు రేపు 11. దాని తర్వాత ఏం చేస్తాం అనేది అది మన ముఖ్యమంత్రి గారితో మా జియోఎం డిసైడ్ చేసి, అంటే ప్రతి ఒక్క సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కార మార్గం తీసుకురావాలనే లక్ష్యంతోనే మేము చేస్తాను. అలాగే ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు ఎక్కడ చూసినా కూడా కామన్ మ్యాన్కి ఇబ్బంది పడే విధంగా రిజిస్ట్రేషన్స్ శాఖలో అంటే ఒక 10% తప్పులు చేసినా కూడా 100కి 100% మీద కూడా ఈ అభాండాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రక్షాళన చేసి, అలానే ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్నట్టు వేరే రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో దాని మీద అధ్యయనం చేయమన్నారు. ఎలాగైతే పాస్పోర్ట్ కేంద్రాలు ఉంటాయో అలాగే మనం రిజిస్ట్రేషన్కి సేవా కేంద్రాలు పెడితే ఎలా ఉంటుంది అనేది దాని మీద కూడా డిస్కషన్ జరగడం జరిగింది. ఒక కమిటీ వేసి ఈ దేశంలో ఎలా జరుగుతూ ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా వేరే దేశాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్స్ అనేది పక్కా ఎలా జరుగుతూ ఉన్నాయి కూడా అధ్యయనం చేసి, తద్వారా ఒక మంచి ప్రక్రియ అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ ఉండకూడదు, అలాగే కరప్షన్ అనేది ఉండకూడదు అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ అందరికి కూడా వే ఫార్వర్డ్ చెప్పడం జరిగింది. అది కూడా మేము అంటే ప్రిలిమినరీ ఇప్పుడు రీసర్వే అనేది ప్రిలిమినరీ నుంచి ఫైనల్ నోటిఫికేషన్కి 180 డేస్ పడుతుంది. అంటే 6 నెలల సమయం పడుతుంది. 6 నెలల సమయంలో వచ్చే బాధ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ తప్ప ఏది కూడా పర్మనెంట్ ప్రాబ్లం కాదు. దాంతోపాటు మరి ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎమ్స్ మేము పదే చెప్తా ఉన్నాం. జాయింట్ ఎల్పిఎమ్స్ని మేము ఫ్రీగా 500 రూపాయలు ఏదో ఫీజు ఉందో అది కూడా తీసుకోవద్దని చేసి క్యాబినెట్లో మేము తెచ్చి మరీ మేము ఫ్రీగా జియో ఇచ్చాం. అయినప్పటికీ కూడా చాలామంది మన పేరు మీద ఉంది కదా, మా తమ్ముడి పేరు మీద ఉంది కదా అని వదిలేయటం, లేకపోతే బయట దేశాల్లో ఉంటాం వాళ్ళు వెళ్ళటము వల్ల అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రక్రియ నిలబడుతుంది. ఎందుకంటే వెబ్లాండ్లో పోర్ట్ అవ్వడానికి 15 రోజులు, మిగతా అంటే అప్పుడు సర్వేయర్ పోవాలా, ఎంఆర్ఓ పోవాలా, సర్వే చేసి ఆ రిపోర్ట్ జేసీకి ఇస్తే జేసీ వెబ్లాండ్లో చేయాలి. అంటే దానికి నిలబడుతుంది. ఆ నెల రోజులు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఉందన్నమాట. ఆ గిలి కానీ ఇది కానీ ఏదో అయిపోయింది, ఆ భూమి ఎక్కడ పోయిందని ఎక్కడే ఏం పోలేదు. కాకపోతే ఆ ప్రక్రియ మేము ఫ్రీగా పెట్టినా కూడా చేసుకోవట్లేదు. వాళ్ళు 2 లక్షల జాయింట్ ఎల్పిఎమ్స్ ఉన్నాయి. వీఆర్ బీన్ టెల్లింగ్ ఎవ్రీవన్ మీ జాయింట్ ఎల్పిఎమ్స్ని మీరు విడగొట్టుకోండి, తీసుకోండి, దాన్ని ఎవరి పేరు మీద వాళ్ళు తెచ్చుకొని చెప్తా ఉన్నాం. అయినా కూడా చేసుకోవట్లేదు. అమ్మటానికి వచ్చిన ప్రాబ్లం మీరు చెప్పింది, అది కూడా మేము మళ్ళీ ఒక డెడ్ లైన్ ఇస్తాం. ఈసారి మాత్రం వాళ్ళు చేసుకోకపోతే ఇది పెనాల్టీ వేసే విధంగా కూడా తప్పకుండా మేము సేమ్ అదే వారు చెప్పి సబ్ డివిజన్స్కి మేము ఫ్రీగా పెట్టాం. 500 రూపాయలు ఏదైతే ఫీజు ఉందో అది కూడా మేము నల్లిఫై చేసి అప్లై చేస్తాం. అన్నీ కూడా సబ్ డివిజన్స్ అన్నీ కూడా మేము ఫ్రీగా చేసి పెడతాము. ఎక్కడ పర్టికులర్గా మా నోటీస్కి వచ్చినాయి కొన్ని ఊర్లలో వచ్చినాయి. ఇప్పుడు కుర్కూరి అనే ఒక ఊరు ఉంది మనకి ఇక్కడ గోపాలపురంలో, మళ్ళీ మొత్తం గ్రామం అంతా రీసర్వే చేసాం. పాజిటివ్గా అన్నీ వచ్చే విధంగానే ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా రెవెన్యూ అనేది డెఫినెట్లీ యాక్చువల్ మేము ఇచ్చినది 27 డిసెంబర్కి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 2.5% పర్ మంత్ కింద మేము ఇచ్చామో దాన్ని 4.5% చేసి 27 జనవరి కల్లా పూర్తి చేయమని చెప్పేసి కార్యాచరణ ఇచ్చారు. సో ఉన్నటువంటి 10,000 మంది సర్వేలు కూడా పూర్తిగా వాడి దీన్ని, ఎందుకంటే కదా ఎక్కడ కూడా మల్టిపుల్ గత ప్రభుత్వం చేసినట్టుగా మల్టిపుల్ సర్వేలను ఒక విలేజ్లో పంపిస్తే వాళ్ళొక పక్క వీళ్ళొక పక్క వచ్చి చాలా కాంప్లికేషన్ వచ్చినాయి. అలాంటివి రాకుండా ఒక ప్లాన్ చేసి ఆ గ్రామానికి ఇచ్చినటువంటి ఏదైతే మేము మొన్న బ్లాక్ సిస్టమ్ పెట్టామో ఆ బ్లాక్ సిస్టమ్ ప్రకారంగా 27 జనవరికి పూర్తి చేయమని చేసి ఈరోజు మాకు నిర్దేశించారు. ఏ అయితే చెయ్యలేమో రిపీటెడ్గా వచ్చేవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ఆ సర్వే నెంబర్ రేపు పొద్దున్న వస్తే అది కూడా రిఫ్లెక్ట్ మనకి కంప్యూటర్లో చూపించే విధంగా ఒక ప్రణాళిక వేసుకున్నాం. అందుకనే ఇప్పుడు జేసీలని 26 మందిని కూడా కేవలం దీనికోసమే అపాయింట్మెంట్ చేసి ఓన్లీ రెవెన్యూ
సమస్య పరిష్కారం కోసం ఒక 1 ఇయర్ టైం లైన్ ఇచ్చి వాళ్ళ 1 ఇయర్ ట్రాన్స్ఫర్ అంటే అతను తప్పు చేసే తప్ప అక్కడ ట్రాన్స్ఫర్ లేకుండా ఓన్లీ డెడికేటెడ్ టు రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పేసి కూడా పెడతా ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పింది అదే ఫ్రీ హోల్డ్ జియో నంబర్ 596 35 దీని కింద అప్పుడు ఇచ్చారు. 11 లక్షల మంది మనకు పెట్టుకున్నారు. దాంట్లో ఇల్లీగల్గా లేకపోతే కొన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ రకరకాల కేటగరైజ్ చేశాయి. 7-8 కేటగిరీస్లో జరిగినాయి. ఈ జియోఎం కూడా దాని మీద ఒక నివేదిక తీసుకొచ్చింది. రేపు 11వ తారీఖు జియోఎం కూడా ఉంది. దాని తర్వాత వితిన్ 1 మంత్ దాని మీద కూడా డెసిషన్ తీసుకుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాకపోతే ఇది కాకుండా ఇంకా ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ ఇచ్చినా 35 లక్షల ఎకరాలు అసైన్ చేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటకు వచ్చినాయి 11 లక్షలే. దాంట్లో ఫ్రీ హోల్డ్ కాకముందే కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ డెఫినెట్గా దట్స్ ఎ పాలసీ మ్యాటర్. అది వెరీ సూన్ విత్ ఇన్ 1 or 2 months మనకి దానికి రెమెడీ వచ్చేస్తుంది. అందుకే చెప్పే కదా ఇప్పుడు ఆల్ జేసీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్టికులర్ ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే ఎనీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే రిజాల్వింగ్ పీజీఆర్ఎస్ కానీ. అలాగే ఒక పోర్టల్ పెట్టుకుని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మినిస్టర్గా నేను, అలాగే సీఎం గారు మాకు యాక్సెస్ పెట్టుకుని ఎవ్రీ డే ఈ హైరార్కీలో ఎక్కడ ఎవరు ఏ వెబ్ ల్యాండ్లో ఎక్కడ మార్పు జరిగినా కూడా అక్కడ ఆన్లైన్లో తెలిసే విధంగా, ఇప్పుడు కానీ కాదు రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఎక్కడ మార్పు జరిగినా కూడా అది మనకి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపడతాం. పాస్బుక్లు కూడా చాలా క్లియర్గా మేము మాట్లాడాం. పాస్బుక్లు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సరే గతంలో జగన్ గారి ఫోటోలు ఉన్నట్టన్నీ కూడా అన్నీ వచ్చేసి ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీగా మేము ఇచ్చేస్తూ ఉన్నాం. కొత్తగా ఈ రిజిస్ట్రేషన్ అయినాయి గతంలో టెండర్ చేసినప్పుడు ఎక్కువ భారం పడకూడదనేసి మనం ఒక కంపెనీకి ఇచ్చాం. వాళ్ళది ఏంటంటే 5000 పాస్బుక్స్ ఒకసారి రెడీ అయ్యేదాకా ప్రింట్ చేయట్లేదు. దాని మూలంగా ప్రాబ్లం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇవాళ నుంచి అట్లా పెట్టుకుని టైం బాండ్ పెట్టుకుని ఎవరిది వస్తే ఇన్స్టెంట్గా ప్రింట్ అయ్యి వచ్చే విధంగా వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ చేసే విధంగా రమ్మన్నారు. విల్ నెగోషియేట్ విత్ ద ప్రింటర్స్. అది కొద్దిగా టెండరింగ్ ప్రాసెస్లో తప్పు జరిగింది. ఆ నెగోషియేషన్లో 5000 అయ్యేదాకా అతను ప్రింట్ చేయట్లేదు. 5000 అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి అతనికి రావడానికి రిజిస్టర్ పోస్ట్ చేయడానికి టైం పడుతూ ఉంది. సో అది అంటే ఇన్స్టెంట్గా అయ్యే విధంగా ఇవాళ గైడ్లైన్స్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రాబోయే రోజుల్లో పాస్బుక్ అనేది డిలే లేని విధంగా మేము ప్రాసెస్ చేస్తాం. ఈ ఎస్టేట్ ల్యాండ్స్ అవ్వచ్చు వీటన్నిటి మీద కూడా ఒక పాలసీ మ్యాటర్ తీసుకోవాలని చెప్పేసి మేము జియోఎం పెట్టింది. దాని మీద మేము కేసు బై కేసు ఇప్పుడు ఫ్రీ హోల్డ్ ప్లస్ ఇనామ్ రైటీ ముందుగా తీసుకుంటాను. అలాగే బంజరు భూములని మీకు అనంతపూర్ సైడ్ ఉన్నాయి. దాని మీద కూడా డెసిషన్ తీసుకోబోతా ఉన్నాం. మీకు అట్లా ఎట్లయితే పర్టికులర్ ఉన్నాయో అన్నీ కూడా మేము రిజాల్వ్ చేసి మీకు అందరికి కూడా ఒక క్లారిటీ వే ఫార్వర్డ్ ఇస్తాం. అన్ని ల్యాండ్లకు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సడన్ రైజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ ఆంధ్రప్రదేశ్. అన్ని రేట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఈ యొక్క ప్రాబ్లము డిమాండ్ కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఏపీఐసీ ల్యాండ్స్ అవ్వచ్చు, మీరు చెప్పినట్టుగా భూదాన్ ల్యాండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకే వస్తాయి తప్ప ఎక్కడ కూడా అన్యాక్రాంతం అయ్యి రౌడీలకు కానీ కబ్జాకోర్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని లక్ష్యంతోనే చెప్పారు. మరీ ముఖ్యంగా హౌసింగ్ సైట్స్ ఏదైతే ఉన్నాయో గతంలో 30 సంవత్సరాల ముందు 40 సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి హౌసింగ్ సైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 20 నుంచి ఇమీడియట్గా తీసేసేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే గత పాలకులు ఏదైతే నిర్వాసిత యోగ్యం లేనటువంటి ప్రాంతాల్లో ఇచ్చారో వాళ్ళకి పేర్లు అక్కడ ఉండబట్టి కొత్తగా అప్లై చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని ఎలా అక్కడ డిలీట్ చేసి నూతనంగా వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోగలరో అది కూడా ఇమీడియట్గా చేయమని చెప్పేసి కూడా వారు ఈరోజు ఆదేశించడం జరిగింది. ఇట్లా అన్ని రంగాల్లో కూడా పేదలకు మాత్రం మంచి జరగాల, ఈ 22A మూలంగా ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈరోజు మెయిన్గా మీటింగ్ జరగడం జరిగింది. 65% ఆఫ్ హోల్డింగ్ ఉండటం మూలంగా అలా జరిగింది. అది ఎప్పటి నుంచో వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్ వాళ్ళు అంటే అహంకారం ఉంటుంది. అహంకారం చేసినటువంటి పని అనుకోవచ్చు. దానికి గవర్నమెంట్కి సంబంధం లేదు. అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ బట్టి తప్పకుండా చేస్తా. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద న్యూ అసైన్మెంట్ కమిటీ. పెట్టుకున్నప్పుడు దాని ప్రకారంగా గతంలో మనం ఎక్స్ మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు, దాని వాళ్ళకి మనం 5 ఎకరాల ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అంత ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఎంత ఇస్తే బాగుంటుంది అనేది మీలాంటి మేధావుల దగ్గర కనుక్కొని మేము కూడా పెట్టి తప్పకుండా వే ఫార్వర్డ్ చేద్దాం. తప్పేం లేదు. యూ కెన్ గివ్ అస్ అడ్వైస్. యూఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, యూఆర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్, యూఆర్ పార్ట్ ఆఫ్ అవర్ దిస్ థింగ్. ఏం తప్పేం లేదు. మా గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేయాలా, మీరు చెప్పాలా ఇలా ఇస్తే బాగుంటుందండి. అప్పుడు మనం 5 ఎకరాలు ఇచ్చేవాళ్ళం, 2 ఎకరాలు ఇస్తే బాగుంటుంది. ఎకరాలు ఇస్తే మీరు తప్పకుండా మీ అడ్వైస్ కూడా తీసుకుంటాం. తప్పకుండా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ ట్రయల్స్ కూడా పెట్టాము. మేము ఇవాళ మార్నింగ్ ట్రయల్స్ పెట్టాము. అది ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అయిపోయి ఆటోమేటేషన్ కూడా ఈ రోజు స్టార్ట్ అయింది. 10 లక్షల రూపాయల దాకా ఉన్నది 100 రూపాయలు, 10 లక్షలు దాటి ఉంటే 1000 రూపాయలు చొప్పున ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కోరుకున్నారో
అది ఈరోజు స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను అర్బన్లో అన్నీ అయిపోయినాయి, రూరల్లో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉండొచ్చు, బట్ డెఫినెట్గా అది కూడా రెక్టిఫై చేస్తాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్. ఈవెన్ ద రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ విల్ బి డెలివర్డ్ ఎట్ దేర్ హోమ్ ఆన్ రిజిస్టర్ పోస్ట్ బై రిజిస్టర్. నాలాకి ఇమిటేషన్కి సంబంధం నా దగ్గర అక్కడికి ఎంఏయుడి అండ్ పంచాయతీరాజ్ ఇంటిగ్రేట్ చేశాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి వాళ్ళిద్దరూ రెవెన్యూని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత అక్కడ దాంట్లో ఏదన్నా మనకి వాగు వంక అలాంటివి ఏమైనా వస్తే తప్ప ఇంకా దేనికి కూడా ఏ డిపార్ట్మెంట్ అడ్డుపడదు. ఆటోమేటిక్గా వాళ్ళు కట్టాల్సిన డెవలప్మెంట్ ఫీజు కడితే దే కెన్ బిల్డ్ వాట్ ఎవర్ దే వాంట్. కన్వర్షన్ గురించి కన్వర్షన్ అది చెప్పండి మీరు, అదే అంటున్నా. కన్వర్షన్ ప్రాసెస్ అవసరమే లేదు. దట్ మనీ ఆటోమేటిక్ అంటే మేము కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము, ఆ డేట్ వరకు అయితే కన్వర్షన్కి అది యాక్సెప్ట్ చేస్తారు. దాటితే అని ఉంది. ఏమైనా 1-2 కేసులు నాకు ఇవ్వండి మీ పర్సనల్గా, నేను ఇమీడియట్గా ఇప్పుడే మాట్లాడి రిజాల్వ్ చేస్తాను. ఎక్కడా ప్రాబ్లం లేదు. సక్సెస్ అంటే ఎన్నో లీగల్ హ్యాసిల్స్ పోతూ ఉంటాయి. ఏమవుతూ ఉంటాయంటే ఇప్పుడు మనకి మన సక్సెన్స్ మనం సర్టిఫికేట్ తెచ్చుకుంటాము. అది మీ ఇంట్లో అన్నదమ్ములు నలుగురు ఉంటారు, సరే మా అన్నదమ్ములే కదా అని వాళ్ళు వదిలేస్తారు. కానీ గొడవలంతా వచ్చేది పంచాయతీ ఇండ్లలోనే. మన ఇంట్లో బాగుండి మా చుట్టుపక్కలతో బాగుంటే మనకు అసలు ఏ రెవెన్యూ సమస్య ఉండదు. మన ప్రాబ్లం మన నేబర్హుడ్తోనూ మన బంధుమిత్రులతోనే. సో వాళ్ళతో కూడా క్లారిటీగా తక్కువ అంటే డబ్బులు ఎక్కువ ఫుల్ కట్టమంటే పేదవాడు కట్టడు. అదే 100 రూపాయలది 10 లక్షల రూపాయలు అవుతుంది అంటే అతను రిజిస్టర్ చేసుకోడు, ఎందుకు 10 లక్షలు వృధా అని. అందుకనే కుటుంబంలో ఎవరైనా చనిపోయినా వాళ్ళ హక్కుదారులకి పంపిణీ చేయాలి అంటే 100 రూపాయలతోనే అయిపోయే విధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు కుటుంబంలో తలెత్తకూడదని చెప్పేసి ఇది ఒక ప్రక్రియ తీసుకొచ్చారు అనమాట. ఎట్లయితే రీసర్వే చేస్తానో పక్కనోడు ఎందుకు పిలుస్తున్నా, పక్కనోడు మన హెల్తీ ఉంటే మనకి రోజు చేసుకునే పని వాతావరణం బాగుంటుంది కాబట్టి. సో కంపల్సరీగా పక్కన వాళ్ళని పిలుస్తాను. అలా నేబర్హుడ్ బాగుండాలి, కుటుంబం బాగుండాలి లక్ష్యంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. మనం గెజెట్ ఇచ్చాము 25 డిసెంబర్ దాకా టైం ఉంది. దాని తర్వాత అబ్జెక్షన్స్ వస్తాయి, కాల్ ఫర్ చేస్తారు. తప్పకుండా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దాని మీద అధ్యయనం చేసి బై January 31st విల్ క్లోజ్ ద న్యూ డిస్ట్రిక్ట్.